హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు టిఫిన్ అయితే వడలు అయితే చేసిన. ఇక వడలు తినేసి అయితే మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడే వెళ్ళిండు. ఇక వంట వచ్చేసి అయితే ఆలుగడ్డ వండాను అనమాట. ఇక ఆలుగడ్డ టమాటా వండేసి అయితే బాక్స్ పెట్టేసి అయితే డ్యూటీకి పంపించేసినాం ఆయనని. ఇప్పుడైతే ఇక పిల్లలు అయితే పొద్దున వడలు టిఫిన్ చేసేసి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఇక అంటే రిచ్చమ్మకి నైట్ కొంచెం ఫీవర్గా ఉంది. అయితే నైటే టాబ్లెట్ వేసి పడుకోబెట్టిన అనమాట. ఇక పొద్దున అయితే కొంచెం లైట్గా ఉండేసరికి కొంచెం టాబ్లెట్ వేసి స్కూల్కి అయితే పంపించేసిన. వడలు అయితే ఎక్కువ తినలే ఫ్రెండ్స్. ఇక రిచ్చమ్మ అయితే నైట్ చపాతీ చేసిన. ఇక చపాతీ చేసిన అదైతే తిన్నదనమాట. పొద్దున మిగిలినాయి ఒక 2-3 మిగులుతారికే అవే తినేసి వెళ్ళిపోయింది అనమాట. ఇక ఈరోజు అయితే ఇంకా పని అయితే ఏం కాలేదు ఫ్రెండ్స్. వంట వరకు అయితే కంప్లీట్ అయిందనమాట పని అయితే. ఇంకా అయితే ఇక బట్టలు కానీ అవి ఇవి కానీ ఇంకైతే ఏం కాలేదు. ఈరోజు అయితే ఇక చూపెడతా ఒకసారి వడలు కూడా. అంటే ఇంతకుముందు ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టిరు అప్పుడు, అంటే సరిత ఫ్యామిలీ వ్లాగ్స్లో అయితే ఇంతకుముందు నేను వడలు చేసిన వీడియో కూడా ఉంటుంది చూడండి. పర్లేదు, మంచిగానైతే రీచ్ అయింది. అది 8K అట్లా వెళ్ళిందనమాట. పర్లేదు, మంచిగానే ఉంది. ఇది వచ్చేసి అయితే ఆలుగడ్డ టమాటా వడలు వచ్చేసి అయితే ఇన్నైతే మిగిలినాయి ఫ్రెండ్స్. ఇక తినంగా అయితే ఇంతకుముందు అంటే ఆ వీడియో చేసినప్పుడు ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు ఏమనంటే, వడలు చిట్లుతున్నాయి, చిట్లకుండా ఎలా చేస్తారు ఏంటిది అనేది అయితే కామెంట్ పెట్టారు. వాటర్ ఎక్కువైతే వడలు చిట్లుతాయి, అది నాకైతే తెలిసిన విషయం అనమాట. వాటర్ ఎక్కువైతే వడలు చిట్లుతాయి అనేది నాకు తెలిసిన విషయం. మీకు ఎలా తెలిస్తే అలా కామెంట్ చేయండి ఒకసారి అయితే. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇక బౌల్ అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇక బౌలు ఇక తోమలేక నా చేతులు పోతాయి. ఎందుకంటే నిన్న నైట్ చపాతీ చేసిన కదా, చపాతీ చేసిన బౌల్ ప్లస్ ఇక నైట్ లంచ్ చేసిన బౌల్, పొద్దున టిఫిన్ చేసిన బౌల్, మొత్తం ఇక అన్ని కలిపి అయితే ఇక ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడండి, ఇంక ఇవన్నీ అయితే తోమాలి. తోమైతే బట్టలు పిండాలి. ఇంకా బౌలు ఇవన్నీ ఇక పని పూర్తి చేసుకుంటే అయిపోతుంది అనమాట. ఈలోపు పిల్లలు అయితే వచ్చేస్తారు. కూరగాయలు అయితే ఇక మా ఆయన అయితే మొన్న పట్టుకొని వచ్చింది ఫ్రెండ్స్. ఇక ఏమేమంటే ఆల్రెడీ బ్లాగ్ కూడా తీసాను. చిక్కుడుకాయలును ఇంక ఇవైతే ఉన్నాయి. ఆలుగడ్డ వండాను, బెండకాయలు వండినా, చిక్కుడుకాయలు ఒకటి ఉన్నాయి. అవి అయితే రేపు వండుతా. ఈరోజు ఒకరోజు ముందే తుంచి పెట్టుకుంటే రేపు అయితే వంట చేసుకోవచ్చు అనమాట. చాలామంది అయితే హాయ్ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. అంటే వాసంతి గారు మా పిల్లలతో అయితే హాయ్ చెప్పిమని అయితే అడుగుతున్నారు. పిల్లలతో చెప్పిద్దామని అనుకుంటున్నాం. పిల్లలు ఉన్నప్పుడు ఏమో బ్లాగ్ కంటిన్యూ చేయలేకపోతున్నాము. చెప్పిస్తా ఒకసారి అయితే. అంటే రిచ్చమ్మతో కూడా కంపల్సరీ అయితే చెప్పిస్తాను. ఇంకొకరు కూడా బుకే రవి గారు వాళ్ళ కొడుకు అడిగారు ఏమనంటే, అంటే నేను 5th క్లాసు చదివేది, అంటే ఫస్ట్ ర్యాంక్ రావాలనేసి కంగ్రాచులేషన్స్ చెప్పి పిన్ని చెల్లెళ్ళతోటి అనేసి అయితే అడిగారు. కంపల్సరీ అయితే చెప్పిస్తా. పేరు వచ్చేసి కొంచెం ఐడియా లేదనమాట. చూద్దాం ఒకసారి. అంటే మా ఆయన ఫోన్ ఉన్నది కదా. కామెంట్ పెట్టిరు ఏమనంటే చదివి వినిపిస్తా మీకు కూడా. ఎవరెవరు హాయ్ అడిగారు అనేది అయితే మీకు వినిపిస్తాను. సంజన అక్కకి, లావణ్య ఆంటీకి హాయ్ చెప్పండి ప్లీజ్. సంజన అక్కకి, లావణ్య ఆంటీకి హాయ్ చెప్పండి ప్లీజ్. కంపల్సరీ అయితే హాయ్ చెప్తాము. పిల్లలతోటి కూడా చెప్పిస్తా. సంజన గారికి, లావణ్య గారికి మా ఫ్యామిలీ తరపున, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ తరపున, అందరి తరపున అయితే హాయ్ అండి. మా చిట్టి తల్లులు ఏం రాస్తుందంటే, మా చిట్టి తల్లులు, నేను మీ అన్నను, మై నేమ్ ఈజ్ విశ్వవర్షిత్ నాయక్, నా ఏజ్ 11 years old, ఐఎమ్ 5th స్టార్టెడ్, ఐఎమ్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్, కంగ్రాచులేషన్స్ చెప్పరా నాకు, అమ్మ అండ్ రిచ్, మురళీ బాబాయ్, సరిత పిన్ని. కంపల్సరీ చెప్తాము. విశ్వవర్షిత్ నాయక్ అంటే 5th క్లాస్ చదువుతుండు. తనకి అంటే ఫస్ట్ ర్యాంక్ రావాలనేసి కంగ్రాచులేషన్స్ చెప్పియండి చెల్లెలతో అనేసి అన్నాడు.
పిల్లలు ఉన్నప్పుడైతే కంపల్సరీ అయితే చెప్పిస్తా, అందుకే రిప్లై ఇవ్వలేదు అన్నట్టు కామెంట్కి. నేను స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ మా మామ్ని అడుగుతా మీ గురించి కంగ్రాట్స్ చెప్పారా అని. బాయ్. ఇంకెవరెవరు అడిగారు? రిచ్చు వాసవి అక్కకి హాయ్ అని చెప్పమ్మా. వాసవి గారికి హాయ్, రిచ్చుతో కూడా చెప్పిస్తా. చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్ వీడియోస్ కొరకు అయితే చాలా థ్యాంక్ యూ. నేను ఒకవేళ ఈ ఛానల్లో ఆ ఛానల్లో చదవచ్చు, కాకపోతే ఇందులో సేమ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ఇక ఇందులో మెన్షన్ చేసినా కూడా అందులో చెప్పినట్టే, అందులో మెన్షన్ చేసినా కూడా ఇందులో చెప్పినట్టే, అందుకని అయితే చెప్తున్నాను అనమాట. స్కూల్ టైం ఎన్నింటికి? 9 వరకు మీ పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా అనేసి అయితే అడుగుతున్నారు. అంటే స్కూల్ టైం అయితే 9ంటికే ఫ్రెండ్స్, కాకపోతే ఇక అంటే 9:15కి అసలు టైం అనమాట. 9:15కి అయితే సెకండ్ బెల్ అయితే అయిపోతుంది. ఇంకా తర్వాత అయితే ఇక ఫస్ట్ బెల్ అయితే 9ంటికి అవుతుంది అనమాట. తర్వాతకి ఇక 9:15 సెకండ్ బెల్ అయ్యేలోపు అయితే నేను స్కూల్కి అయితే పంపించేస్తా ఫ్రెండ్స్, ఎందుకంటే దగ్గరే కదా ఇక అనేసి అయితే పంపించేస్తా. ఇంకేం అడిగారు? అంతే ఇక ఇంకేం అడగలే. ఇంతే అడిగారు. ఇంతవరకు అయితే కామెంట్లో అయితే మెన్షన్ చేశారు. ఇంతవరకు అయితే చదివేసిన ఫ్రెండ్స్, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మళ్ళీ అయితే కామెంట్ చేయండి. పాలు కూడా మొత్తం తోడేసిన, ఇక మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. పని వరకు అంటే వంట వరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మిగతా ఏమన్నా ఉంటే అయితే ఇప్పుడు పని అయితే చేసుకుంటా. ఈ షిఫ్ట్లో మాత్రం ఫ్రెండ్స్ ఇక అసలు టైం కుదరదు అనమాట మాకు వీడియోస్ చేయడానికి. అంటే నాకు కుదురుతుంది, అంటే నాకైనా కొంచెం తక్కువ ఫ్రెండ్స్. ఇక మా ఆయన వెళ్ళిన తర్వాత నేను చేసే పని ఏంటంటే బోలు దోముడు, బట్టలు విండుడు, పిల్లలు వస్తే అన్నం తినిపించి స్కూల్కి పంపుడు, ఇదే సరిపోతుంది అనమాట నాకు. ఈ లోపు సాయంత్రం అయితేనే ఉంటుంది, నాకు తినడానికి కూడా టైం అట్లా దొరకదు అనమాట. అట్లుంటుంది ఇంట్లో ఉండి ఇక చేసే వర్క్ అది వేరే ఉంటుంది అనమాట. ఇంకా పని అయితే ఏం కాలే కాబట్టి ఇక చిన్నగా అయితే చేసుకుంటాను. ఇక ఏం సోళ్ళు ఇది అనేసి అయితే అనుకోకండి, మీతో మాట్లాడడానికే నేనైతే వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. ఈ షిఫ్ట్లో మాత్రమే ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ వీడియోస్కి అయితే. ఇక మార్నింగ్ లేసి మా ఆయనని డ్యూటీకి పంపాలి, ఇంకా మా ఆయన కూడా టైం ఉండదు. మళ్ళీ వచ్చేసి 8ంటికి వస్తాడనమాట. ఇంకా ఎంత 7:30 8 అవుతుంది. ఇక ఆ టైంకి వస్తేనైతే ఇక వీడియోస్ తీయడానికి అయితే వీలు కుదరదు అనమాట. అందుకని ఇక వీలు ఉన్నప్పుడైతే వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నాం. ఇవాళ ఏం వారం? గురువారం, శుక్రవారం ఈరోజు ఫ్రైడే. రేపు ఒకరోజు అయితే షిఫ్ట్ చేంజింగ్ అయిపోతుంది. మళ్ళీ ఎల్లుండి నుంచి అయితే ఫస్ట్ షిఫ్ట్ అయితే ఇక మధ్యాహ్నం వచ్చేసాడు కాబట్టి సాయంత్రానికి అయితే వీడియో తీయడానికి అయితే అవకాశం ఉంటుంది. అప్పుడైతే తీస్తామన్నమాట మంచిగా. ఇప్పుడైతే నార్మల్ బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి, చూడండి ఫ్రెండ్స్. ఇక కొంచెం సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ చేస్తానే ఇంకా వీడియోస్ అనేది తీస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.